కొందరు వ్యక్తులతో స్నేహం గోదారి మీద పడవలా హాయిగా సాగిపోతుంది. కొందరితో స్నేహం మొదట్లో బాగుండి రాను రాను నిరాసక్తంగా మరోసారి భరించలేనిదిగా తయారవుతుంది. కోట్ సూపర్ ఉంది కదా. చదివింది గుర్తుపెట్టుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ 5 టిప్స్ని ఫాలో అవ్వండి. క్విట్ మోర్ బుక్స్. ఒక బుక్ చదివేటప్పుడు ఇది వర్తా కాదా అని అనిపించినప్పుడు కొన్ని పేజెస్ చదవండి. వర్త్ అనిపిస్తే కంటిన్యూ చేయండి, లేదంటే క్విట్ చేయండి. పుట్ ఇన్ టు యాక్షన్. మీకు నచ్చిన ఐడియాస్ని వెంటనే ఆచరణలో పెట్టండి, అప్పుడే అవి గుర్తుండిపోతాయి. క్రియేట్ నోట్స్. మీకు నచ్చిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని వెంటనే నోట్పై పెట్టేసేయండి, అవి గుర్తుండిపోతాయి. కనెక్ట్ ద డాట్స్. ఒక బుక్ చదివినప్పుడు ఒక ఐడియా నచ్చుతుంది, మరో బుక్ చదువుతున్నప్పుడు ఇంకొక ఐడియా నచ్చుతుంది. ఇలా ఐడియాస్ అన్ని కనెక్ట్ చేస్తే అవి బాగా గుర్తుండిపోతాయి. షార్ట్ సమ్మరీ. మీరు చదివిన బుక్ని 3 పాయింట్లో రాయండి, అప్పుడే